పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థాన మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 5, 6, 9, 10 వచనములు. ఆ దూత స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన విధముగా సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు అని పలికెను. యేసు వారిని సమీపించి, మీకు శుభము కలుగునుగాక అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆరాధించరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలనని చెప్పుడు, వారచట నన్ను చూడగలరు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పండగ రోజున మీకు తెలియజేస్తున్నాను. ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసములో, దైవార్చన క్యాలెండర్లో, ఈ దైవార్చన సంవత్సరములో అన్ని పండగల కంటే గొప్పదైనటువంటి పండగ ఈ ఈస్టర్ పండగ. కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు అందరిలాగానే క్రిస్మస్ పండగ రోజున జన్మించి, అవసరమైతే అద్భుతాలు కూడా చేసి, మరణించినటువంటి వారిని కూడా లేపి, ఆయన మరలా మరణించి సమాధిలోనే ఉన్నట్లయితే ఆయన దేవుడిగా ఎవరు అంగీకరించేటువంటి వారు కారు. క్రైస్తవ విశ్వాసానికి మూలం, ఆధారం క్రీస్తు యొక్క శ్రమలు, మరణ, పునరుత్థానము. దీనినే విశ్వాస పరమరహస్యం అని అంటాం మనం. నడిపూచలో గురువు అపద్రాక్షరసాలు క్రీస్తు శరీరరక్తాలుగా మారిన తర్వాత, ఇది నా శరీరము భుజించండి, ఇది నా రక్తముతో కూడిన పానపాత్రము, దీనిని పానము చేయండి అని పలికిన తర్వాత, ఇది విశ్వాస రహస్యము అని పలుకుతారు. మనందరం ఏమంటాం? క్రీస్తు మరణముందెను, తిరిగి లేచెను, ఆయన మరలా వచ్చును, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందు అని పలుకుతాం. ఇది క్రైస్తవ విశ్వాసానికి అత్యంత ప్రధానమైన పరమరహస్యం, విశ్వాస పరమరహస్యం. ఇదే మన విశ్వాస చరిత్రకి మూలం, ద బేసిస్, ద ఫౌండేషన్. క్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానం. కాబట్టి అన్ని పండగల కంటే కూడా క్రైస్తవ దైవార్చనలో గొప్ప పండగ ఈస్టర్ పండగ, క్రీస్తు పునరుత్థాన మహోత్సవం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పండగ రోజున క్రీస్తు భగవానుడు మరణాన్ని జయించటము ద్వారా, సైతానుపై విజయాన్ని సాధించటము ద్వారా, సమాధిని గెలవడము ద్వారా మానవాళి అందరికీ కూడా ఒక అభయాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఏమిటి ఆ ధైర్యం? మీరిక భయపడవలసిన అవసరం లేదు, నేను ఎల్లవేళలా మీకు తోడుగా ఉండబోతున్నాను. మానవాళిని భయపెట్టేటువంటి, మానవాళికి భయానికి ఆది కారణం అంటే ఆ మరణాన్నే నేను మరణం పాలు చేశాను, కాబట్టి మీరు ఇంకా భయపడాల్సిన అవసరము లేదు అని పలికారు. ఒక అడవిలో అనేక రకాల జంతువులు చాలా సంతోషంగా, ఆనందంగా, కలివిడిగా జీవిస్తూ ఉన్నాయి. ఒకలాంటి ఆనందము, ఆహ్లాదము, కోలాహలములో బ్రతుకుతున్నాయి. చిన్న చింతక పొరపొచ్చాలు ఉన్నా కానీ సంతోషంగానే ఉన్నాయి. హఠాత్తుగా వాటి మధ్యలోనికి ఒక దారుణమైనటువంటి, భయంకరమైనటువంటి, క్రూర జంతువైన సింహం వచ్చింది. ఆ సింహం వచ్చిన కాడి నుంచి ఆ జంతువులకు శాంతి లేదు, సమాధానం లేదు.
ఏ రోజున ఏ జంతువు మీద పడి పీల్చుకొని తింటుందో, ఏ రోజున ఏ జంతువు మీద పగబడుతుందో, ఏ రోజున నా చావు దగ్గర పడుతుందో అని దినదినగండం నూరేళ్ల ఆవిష్ అన్నట్టుగా బ్రతుకుతున్నాయి ఆ సింహం ఆ జంతువుల మధ్యలో ప్రవేశించిన తర్వాత. అవి రోజు బ్రతుకుతున్నాయి కానీ రోజు చస్తున్నాయి అవి ఆ భయముతోటి. కాబట్టి దీనికి ఒక విరుగుడు కనిపెట్టాలని ఆ జంతువులన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. వచ్చి ఆ సింహం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలికాయి, మహారాజా, మీకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సరిపడినటువంటి దానికంటే ఎక్కువగా మాంసం కావాలి. కానీ మీరు ఈ విధంగా జంతువుల మీద పడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా భయంతో బ్రతుకుతున్నాం, అందరం భయంతో బ్రతుకుతున్నాం. కాబట్టి రేపటి నుంచి మీరసలు మీ గుహ నుంచి కాలు బయటికి కదపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమే నిర్ణయం తీసుకొని మీకు సరిపడినటువంటి ఒక జంతువుని, మాలో ఒక జంతువుని మీ వద్దకు వచ్చి మమ్మల్ని మేమే మీకు ఆహారంగా సమర్పించుకుంటాం. సింహానికి కూడా అది మంచిగా అనిపించింది. అది ఇంక కష్టపడాల్సిన అవసరం లేదు, ఆ కొద్దిగా ప్రయత్నాన్ని కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరేం మోసం చేయటం లేదుగా, నన్ను మోసం చేస్తే మీ అందరూ పని పడతానన్నది. అబ్బే లేదండి, మీ ముందు మేము కుప్పిగంతులు వేయటమా, అట్లాంటి పనులు చేయటానికి సాహసించమని చెప్పాయి. వెళ్ళాయి. నిజంగానే అందరూ మాట్లాడుకున్నాయి, జంతువులన్నీ కలిసి మీటింగ్ వేసుకున్నాయి. అక్కడ చెప్పటం అయితే మనం చెప్పాం, కానీ రేపు ఉదయం 9 గంటలకల్లా ఆ సింహం గుహలోనికి మనలో ఒకళ్ళు వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? ఎవరిని అడిగినా ప్రాణభీతి కదండి, ప్రాణభయం కదండి. అన్ని భయాల కంటే భయంకరమైన భయం ప్రాణభయం, చావు భయం, మరణ భయం. అన్ని జంతువులు కూడా అమ్మో నా వల్ల కాదు, నా వల్ల కాదని తప్పించుకున్నాయి. చివరికి ఒక ఆవు ముందుకు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆవు సాధు జంతువని, పిరికిదని, దాందేముంది అనుకున్నాము. ఆ ఆవు ముందుకు రావటం ఏంటి? అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తప్పదు, ఎవరో ఒకళ్ళు ఆ సింహానికి ఆహారంగా వెళ్ళాలి. మిగిలినటువంటి వాళ్ళందరూ అమ్మ ఇవాళ్ళకి గండం గడిచింది అనుకున్నారు. ఆవు బయలుదేరింది. 8 గంటలకు వెళ్ళవలసింది 11 గంటలకు వెళ్ళింది. ఉదయం 8 గంటలకు వెళ్ళాల్సింది ఉదయం 11 గంటలకు వెళ్ళింది. 3 గంటలు ఆలస్యంగా వెళ్ళింది. సింహానికి కోపం వచ్చింది. పొద్దున్నే 8 గంటలకు రావాల్సింది 11 గంటలకు వచ్చావేంటి? అయ్యో మహారాజా, నాది కాదు తప్పు. మరి ఎవరి తప్పు? నేను దారిలో వస్తూ ఆ బావిలో తొంగి చూస్తే అక్కడ ఇంకొక సింహం నీకంటే కూడా బలంగా ఉంది. ఆ సింహం ఏమన్నదంటే, ఎవడవాడు నేనుండగా ఈ అడవికి రారాజు, నేనే రాజుని అన్నదాను. అవునా, ఎవడవాడు అన్నది. రండి చూపిస్తా, నేను కావాలంటే మీ పక్కనే ఉంటాను. ఒకవేళ నేను తప్పు చెప్తే మీరు నన్ను చీల్చి చెండాడండి అన్నది ఆవు. ఇద్దరు కలిసి వెళుతున్నారు. వెళ్ళి ఒక బావి దగ్గరికి, లోతుగా నీళ్లున్నట్టు బావి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే ఆవు అన్నది, ఆ సింహం, నాతో మాట్లాడిన సింహం ఆ బావిలో ఉండి మాట్లాడుతుందండి, నేనే రారాజుని అంటుందండి. అవునా, ఎవడు వాడని ఈ సింహం ఒక్కసారిగా లోపలికి తొంగి చూసి గాండ్రించింది. గాండ్రించగానే లోపల ఉన్న సింహం కూడా గాండ్రించింది. లోపల ఉన్న సింహం కూడా ఇంకా గట్టిగా రీసౌండ్తో గాండ్రించింది. బయటికి స్వరం వచ్చింది. సింహం తట్టుకోలేకపోయింది, ఆగలేకపోయింది. నేను ఉండగా నువ్వెవరు అన్నదానిది. లోపల ఉన్నటువంటి వాడు కూడా నేనుండగా నువ్వెవడవి అని అరిసింది. ఈ దెబ్బతో ఆగలేక ఇక లోపలికి దూకింది, నీళ్లల్లో పడి చచ్చింది. ఆవు నిదానంగా అన్ని జంతువుల దగ్గరికి తిరిగి వస్తుంది. అప్పటికే
ఆ జంతువులన్నీ కూడా భయంగా బిక్కుగా ఆవు చనిపోయి ఉంటుంది, ఆవు బలైపోయి ఉంటుంది. ఆవుని తునాతనకలాగా చంపేసేసి అది ఆహారంగా తినేసి ఉంటుంది. అల్లంత దూరాన ఆవును చూచి మిగిలిన జంతువులంతా గడగడ వణకుతున్నాయి. ఏమైంది, ఏం జరిగింది, మళ్ళా సింహం వచ్చి మా మీద పడుద్దేమో అని గడగడ వణుకుతూ అని అంటున్నాయి. అయ్యా ఏంటి, మళ్ళా సింహం మా మీద పడుతుందా ఏంటి అంటే ఆవన్నది, మీరు భయపడనక్కర్లేదు, మీరు భయపడన అవసరం లేదు. ఏ సింహమైతే మిమ్మల్ని చంపుతానన్నదో ఆ సింహాన్ని చంపి వచ్చాను. ఏ సింహం కారణంగా మీరు మరణ భయముతో బ్రతుకుతున్నారో ఆ సింహానికి మరణాన్ని చూపించాను. మీరిక భయపడవలసిన అవసరం లేదు. మీ శత్రువును చంపివేశాను, మీ శత్రువుని మరణం పాలు చేశాను. మీ మరణానికి కారణమైనటువంటి మరణానికి కారకుడైనటువంటి వాడిని చంపివేశాను. కాబట్టి మీరిక భయపడని అవసరం లేదని జరిగినటువంటి తెలివితో, యుక్తితో ఆవు ఏ విధంగా ఆ యొక్క సింహాన్ని ఆ బావి దగ్గర తీసుకొని వెళ్ళింది. ఆ సింహం అరిసినప్పుడు దాని బొమ్మనే అది చూసుకొని, దాని నీడనే నెలలో అది చూసుకొని అది ఆవేశంతో దూకి చనిపోయింది తెలియజేసింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఉపమానం. ఈస్టర్ పండగ రోజున జరిగింది ఇదే. ఏమిటి అంటే, మరణానికి కారణమైనటువంటి, పాపం వేతనమైనటువంటి మరణానికి కారణమైనటువంటి సైతానుడనేటువంటి వాడిని బంధించాడు యేసు ప్రభు. మరణానికి కారణమైనటువంటి సైతానుని మరణం పాలు చేశాడు. మరణం పాలు చేసి ఆయన సజీవుడిగా లేచాడు. సకల మానవాళిలో ఉన్నటువంటి ఆ మరణ భయాన్ని తీసివేశాడు. చనిపోయిన తర్వాత మానవుడికి ఏమవుతుంది, చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు, ఈ ప్రశ్నని మానవుడు అనాది కాలం నుండి కూడా అడుగుతూనే ఉన్నాడు. కానీ సమాధానం లేదు. భయముతో బ్రతుకుతున్నాడు. ఏమవుతుందో శూన్యాన్ని చూస్తున్నాడు. కానీ క్రీస్తు భగవానుడు సజీవుడిగా లేచి తనను విశ్వసించినటువంటి వారు, తనపై నమ్మకం ఉంచినటువంటి వారు, తనను దేవునిగా అంగీకరించినటువంటి వారు మరణాన్ని చూచి భయపడవలసినటువంటి అవసరం లేదు అని మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన వాక్య పరిచర్యలో, మత్తయి శుభవార్తలో, యోహాను సువార్తలో, అన్ని చోట్ల కూడా భయపడవలదు అనే పదాన్ని వింటామండి మనం ఎక్కువగా. భయపడవలదు అనే పదాన్ని వింటాం. ఏ పదం? భయపడవలదు. మానవునికి ప్రియులారా వివిధ రకాలంటి భయాలు ఉన్నాయి. విమానం ఎక్కటానికి భయపడే వాటికి ఏమంటారంటే ఏవియోఫోబియా అంటారు. విమానం ఎక్కడానికి చాలా మంది భయం, ఎక్కదు. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి చదువులంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి ఈ చీమలంటే భయం. మొన్న ఈ మధ్యలో తెలంగాణలో ఒక తల్లి చీమలతోటి భయముతో ఆత్మహత్య చేసుకుంది. ఆల్ దీస్ ఆర్ ఫోబియాస్. కానీ వీటన్నిటికంటే భయంకరమైన భయం మరణ భయం. అది అందరికీ ఉండే భయం. ఎవరు ఎక్సెప్షన్ కాదు, దానికి ఎవరు అతిథులు కాదు. యేసు ప్రభు అంతటి వాడే గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించమన్నాడు మరణం దగ్గర పడుతుంటే. అక్కడక్కడ మేకపోతు గాంభీర్యాలు చూపించే వాళ్ళు ఉంటారు. కానీ మరణం అంటే సహజంగా అందరికీ భయమే. అది దేవుడు మనలో ఉంచినటువంటి పాపము కారణముగా వచ్చినటువంటి శాపముగా వచ్చిన భయం. అది అన్ని భయాలకి మూల భయం మరణ భయం. కానీ ఈనాడు ప్రియులారా, క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించి సమాధిలో 3 రోజులు ఉండి సజీవుడై లేచిన తర్వాత మనకిచ్చేటువంటి అభయం ఏమిటి అంటే, మీరిక భయపడవలసిన అవసరం లేదు. మరణాన్ని మరణం పాలు చేశాను.
కాబట్టి ఈ ఉత్థాన వాక్యాలలో ఎక్కువగా భయపడకూడదు అనే పదాలు మనకు వినపడతాయి. ఈరోజు మనం చదువుకున్న వాక్యములో ప్రియులారా, మత్తయి శుభవార్త 28వ అధ్యాయములో యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి ఉత్థానమయ్యాడు. స్త్రీలు కొంతమంది ఆ యేసు ప్రభు సమాధిని వేకువజామున సందర్శించడానికి వెళుతూ వాళ్ళల్లో మాట్లాడుకున్నారు కూడా, ఆ సమాధి రాయిని ఎవరు దొర్లిస్తారు మనకి అని మాట్లాడుకున్నారు. భయంగా మరణించినటువంటి యేసయ్య కొరకై వెచ్చారు. చనిపోయినటువంటి యేసయ్య శరీరాన్ని, భౌతిక కాయాన్ని అత్తరులతో, పెర్ఫ్యూమ్స్తో వాళ్ళు ఎంబామింగ్ చేయడానికి వెళ్ళారు. కానీ సమాధి రాయి తొలగి ఉండటం చూసి, ఆ యేసయ్య శరీరం లేకుండా ఉండటం చూసి భయపడిపోయారు, గడగడ వనకటం ప్రారంభించారు. అప్పుడు దేవుని యొక్క దూత, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 5వ వచనములో ఆ దూత ఆ స్త్రీలతో భయపడకుడు, మొట్టమొదటికి ఏం చెప్పారండి? భయపడవలదో. భయాన్ని తీసివేస్తున్నారు. మీరు సిలువ వేయబడినటువంటి యేసును వెతుకుచున్నారు. ఆయన సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడండి, ఆయన సమాధి నుండి లేచాడు. భయపడవలదు. చాలా ముఖ్యమైన మాట. ఈనాడు మనందరము కూడా ఏంటి మనకు ఒక ఆధారం? క్రైస్తవుడనేటువంటి వాడు క్రీస్తు యొక్క పునరుత్థానం మీద నమ్మకం ఉంచాలి. అద్భుతాలు మనం సిల్లీగా ఉండకూడదండి. అద్భుతాలు కావాల్సిందే, పర్లేదు. కానీ దానికంటే కూడా నిత్య జీవితం. యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు మరణం సమయంలో, నన్ను విశ్వసించువాడు జీవించి ఉండగా నన్ను విశ్వసిస్తే వాడికి ఎన్నటికీ మరణము లేదు, వాడికి ఎన్నటికీ మరణము లేదు. పురాణాలలో, ప్రపంచ చరిత్రలో, ప్రపంచ లిటరేచర్లో చాలామంది ప్రయత్నం చేశారు శాశ్వతంగా ఉండడానికి. ఎవడి వల్ల కాల? ఒక్క యేసుప్రభు మాత్రమే. ఆ తరువాత యేసు ప్రభువు కూడా పలికిన మాటను చదువుకుందాం. వాళ్ళు వెళుతున్నారు, మార్గ మధ్యలో యేసు ప్రభు వాళ్ళని కలుసుకున్నారు. సజీవుడై దేవుడు అనేటువంటి యేసయ్య యేసు వాళ్ళని సమీపించి, మీకు శుభమగునుగా కాని పలికను. వారు ముందుకు వచ్చి యేసు పాదాలను పట్టి ఆరాధించారు. యేసు ప్రభు, ఉత్థానమైన యేసు ప్రభు వాళ్ళకి కనబడ్డాడు. ఉత్థానమైనటువంటి యేసయ్య వాళ్ళకి కనబడ్డాడు. ఇది కల్లిబల్లి కబుర్లు కాదు, సజీవుడే లేచిన దేవుడేనా. ఆయన ఏమంటున్నాడు వారితో? యేసు వారితో భయపడవలదో. ఇది మనకిచ్చేటువంటి ధైర్యం ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కానీ లోకానుసారమైనటువంటి అభయం ఒకటి ఉంటుంది, దైవికమైనటువంటి అభయం ఒకటి ఉంటుందండి. లోకానుసారమైన వ్యక్తులు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, మేము తోడుగా ఉంటారని నట్టేట ముంచుతారు. క్రీస్తు ప్రభు అలా కాదు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు యొక్క మాటలను మనం పరిశీలిస్తే, ఈ లోకానుసారమైన వ్యక్తులు ఇచ్చేటువంటి అభయం వేరు, దేవుడిచ్చే అభయం వేరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో, యోహాను సువార్త 14:27లో యేసు ప్రభు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. వినండి ఇప్పుడు జాగ్రత్తగా. లోకము వలన నేను ఇచ్చుటలేదు అని పలికి, మీరు కలవరపడవలదు, భయపడవలదు అన్నారు. లోకం వలన నేను చెప్పట్లా మీరు భయపడవద్దని, లోకం వలన నేను చెప్పట్లా కలవరపడవద్దని. ఈ లోకంలో చాలామంది బిజినెస్ పీపుల్, అడ్వర్టైజ్మెంట్లు, వస్తువులు అమ్ముకునేవాళ్ళు, ఇంకా స్నేహితులు చాలామంది మోసం చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా అంటారు మీరు భయపడొద్దు, మేమున్నాం మీకెందుకు, అసలు సూపర్ డోపర్ అంటారు, ముంచేస్తారు. ప్రభు అందుకే ఒక పదాన్ని వాడారు యోహాను సువార్త 14:27లో, లోకములను నేను ఇవ్వట్లా మీకు శాంతిని, మీరు కలవరపడవలదో, భయపడవలదో. నీవు నేను ప్రియులారా ఎవరి మీద ఆధారపడుతున్నా? ఉత్థాన క్రీస్తు మీద, మరణాన్ని జయించినట్టు యేసయ్య మీద, లోకానుసారమైన వ్యక్తుల మీద? వినండి, మత్తయి శుభవార్త 28వ అధ్యాయము
ఉత్థానమైన తర్వాత యేసు ప్రభు సజీవుడిగా లేవలేదు, శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగిలించుకొని పోయారని ఆ వచ్చినటువంటి కాపలాదారులతోటి చెప్పారు. ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు. చెప్పి ఏమన్నారు? ఇది రాష్ట్ర పాలకుని చెవిన పడినా అతనిని మేము ఒప్పిస్తాం, మీరు ఎంత మాత్రమూ భయపడవలదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికి నీ యూదులలో వ్యాపించి ఉన్నది. ప్రియులారా చూడండి, వాళ్ళు కూడా అంటున్నారు, మీరు భయపడొద్దు, మీరు అబద్ధం చెప్పండి, మీరు చెడు చేయండి, మీరు సాక్ష్యం పలకొద్దు, మీరు అసత్యం పలకండి, మీరు భయపడొద్దు. సాతానుడు చెప్తాడండి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత వరకు కూడా సైతానుడు ఏం చేశాడు? యేసు ప్రభువుని సిలువనెక్కకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు సిలువలో మరణించకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు. ప్రజలు యేసు ప్రభుని రాజును చేయాలనుకున్నారు. పేతురు గారు నువ్వు అసలు ఎప్పటికి కూడా మరణించకూడదన్నాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో ఆ శోధనల సమయంలో నీకు ఈ రాజ్యాన్నంతా ఇస్తానన్నాడు. సాతానుడు శోధించాడు. కానీ ఒక్కసారి చనిపోయి లేచిన తర్వాత సైతానుడి కుయుక్తి ఏంటంటే సజీవుడైన దేవుడు సజీవుడు కాదు నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు, పోలీసులు, అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ ఏకమయ్యారు. లేదు, ఆపలేరు. కారణం, మరణాన్ని మరణం పాలు చేశాడు, అసత్యాన్ని పాతరేసేశాడు యేసు ప్రభు. ఈ సందర్భంగా ప్రియులారా, పౌలు గారు మన విశ్వాసానికి మూలం, మన విశ్వాసానికి ఆధారం ఏంటి అనే విషయాన్ని మనకి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము, ఈ అధ్యాయంలో క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడతారు. అదేవిధంగా మన పునరుత్థానాన్ని గురించి కూడా మాట్లాడతారు. కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి అంటే, ప్రారంభంలో చెప్పా కదా, మన క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానమే ఆధారం. ఆయన దేవుడు, లోకరక్షకుడు, ఆయనే సకల లోకాలకు నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పటానికి ఆధారం ఇదే. ఆయన మరణాన్ని గెలిచాడు, మరణానికి ఆయన మీద అధికారం లేదు, ఆయన సజీవుడు, ఆయన జీవము గల దేవుడు అని చెప్పటానికి ఆధారం ఇదే. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తే లేవనెత్తబడనిచ్చో మా బోధన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమే. వెరీ ఇంపార్టెంట్. క్రీస్తే లేవనెత్తబడకపోతే మా బోధన వ్యర్థం. యేసయ్య ఉత్థానం మీద, యేసయ్య ఉత్థానమయ్యాడు అనే సత్యం మీద ఎన్ని ఆధారపడ్డాయో చూడండి మన రక్షణకు సంబంధించినటువంటి. మొదటిది ఏమంటున్నాడు? మా బోధన వ్యర్థం. రెండవది అతి ముఖ్యమైనటువంటిది, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. తరువాత చదువుకుందాం. మరణించిన వారు జీవముతో లేవనెత్తబడతారు అనేటువంటిది కూడా వ్యర్థమవుతుంది యేసు ప్రభు ఉత్థానం కాకపోతే. మూడవది, యేసు ప్రభు మరణాన్ని జయించకపోతే మరణించినటువంటి వారు ఉత్థానం అవుతారు అనే సత్యం కూడా, మరణానంతరం పరలోక భాగ్యం ఉంది అనేటువంటిది కూడా అబద్ధమైపోయినట్లే. మూడవది, క్రీస్తు ఉత్థానం మీద ఎన్ని సత్యాలు ఆధారపడ్డాయో వినండి. నాలుగవది, ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు ఇంకా నువ్వు పాపములో ఉన్నట్లే. ఇంకా పాపానికి విడుదల లేదు యేసు ప్రభు ఉత్థానం కాకపోతే. ఆ తర్వాత, క్రీస్తునందలి విశ్వాసముతో మరణించేటువంటి వారు భ్రష్టులు అయిపోయినట్లే. అంతే కదండి. యేసు ప్రభు ఉత్థానం కాకపోతే నేను ఇంకా ఆయన మీద విశ్వాసం ఉంచాననుకో, ఎందుకు ఇంకా అబద్ధం అయిపోతుంది కదా నా విశ్వాసం. ఆరవది, మనమంట అందరికంటే అత్యంత దరిద్రులమంటండి ఎప్పుడు యేసు ఉత్థానం కాకపోయినట్లయితే. దయనీయ పరిస్థితుల్లో ఉంటామంట. ఒక ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభు ఉత్థానము కాకపోతే
శిష్యులు అసలు వాళ్ళ ప్రాణాన్ని అర్పించేవాళ్ళ? ఉత్థానమై వాళ్ళకి కనబడకపోతే వాళ్ళ చావు కూడా తెగించి యేసుప్రభుకి సాక్ష్యం పలికేవాళ్ళు అంటారా? నెవర్. మనం ఒక వ్యక్తి మన దగ్గర చిన్న అబద్ధం చెబితేనే మనం వాడిని అసలు పట్టించుకోము, ఇంకా వాడి దగ్గరికి వెళ్ళం మనం. ఒక వ్యక్తి నేను సజీవుడిని లేచానని చెబితే ఆయన నిజంగా లేవకపోతే నా ప్రాణాన్ని అర్పిస్తాను ఆ వ్యక్తి దగ్గరికి. శిష్యులందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అర్పించారంటే వాళ్ళు మాత్రమే కాదు పిల్లలు, ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఎంతమంది వాళ్ళ రక్తం పోతున్నా, సింహాలు చీల్చుకు తింటున్నా కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని అర్పించారు. ఏంటి కారణం? ఆ యేసయ్య సజీవుడిగా లేచాడు. ఇది సత్యం, ఇది సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి బిడ్డలారా, క్రైస్తవుడనేటువంటి వాడు ఈ నిత్య జీవితాన్ని, ఈ పునరుత్థానాన్ని విశ్వసిస్తాం. యేసు ప్రభువు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో లాజరు యొక్క మరణం సమయములో నన్ను విశ్వసించువాడు మరణించును జీవిస్తాడు, జీవము ఉండగా నాపై విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ మరణాన్ని చవిచూడని పలికాడు. అది సత్యమవుతుంది ఈ రోజున యేసు ప్రభు ఉత్థానము ద్వారా. యేసు ప్రభు నీకు నాకు కూడా ఉత్థానాన్ని ఇస్తున్నాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 23వ వచనములో నేను 3 దినముల తర్వాత మరలా లేస్తాను అని పలికాడు యేసయ్య. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనములో చాలా స్పష్టంగా యేసయ్య ప్రియులారా ఇదిగో దీనిని కోల్చండి, 3 దినాల తర్వాత తిరిగి నిర్మిస్తానని చెప్పాడు. అది నెరవేరుస్తున్నాడు. ఒక్కసారి ఆ యోహాను 2లో జరిగినట్టు సంభాషణ చూద్దాం. అక్కడ చాలామంది దేవాలయాన్ని అమంగళం పాలు చేస్తున్నారు, అపవిత్రం పాలు చేస్తున్నారు. యేసు ప్రభు ఒక్కసారిగా కోపోద్రికుడై ప్రియులారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పారద్రోలాడు. అప్పుడు నీకు ఏ అధికారంతో చేస్తున్నావని పలికితే ఇదిగో యేసు ప్రభు అంటున్నాడు, ఈ ఆలయమును యోహాను 2:19 ఈ ఆలయమును మీరు పడగొట్టండి, నేను దీనిని 3 దినములలో తిరిగి నిర్మిస్తాను. తన యొక్క ఉత్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించి. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించరి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్ముతున్న దేవుడు సజీవుడు, నిన్ను కూడా సజీవుడిగా ఉంచుతానంటున్నాడు. ఈ గొప్ప వార్తని, ప్రపంచంలో కని విని ఎరుగని వార్తని నీవు నేను కూడా ఈ వార్తకు మనం సాక్షులముగా ఉండాలి. అపోస్తులు ఏ విధముగా అందరూ కూడా చంపబడ్డారు, అయినా కానీ వాళ్ళ నమ్మకం ఏంటి, వాళ్ళ విశ్వాసం ఏంటి? మేము మరలా లేవబోతున్నాం, మా మరణం అంతము కాదు ఆరంభం, మా ప్రభువు మాకు కనబడ్డాడు, మేము చూసాము. ఈ విశ్వాసం మనకు కూడా ఉండాలి, ఈ నమ్మకం మనకు కూడా ఉండాలి. తద్వారా పాపాన్ని, శాపాన్ని, అసత్యాన్ని, అబద్ధాన్ని మనం విడిచిపెట్టాలి, సత్యములో జీవించాలి, పరమానందాన్ని పొందుకోవాలి, పరిగెత్తి ప్రకటించాలి సత్యాన్ని. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క దూత మీరు వెంటనే వెళ్ళి ప్రకటించండి, వాళ్ళు పరిగెట్టారంటండి. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 8వ వచనంలో వారు పరిగెత్తుచుండగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువును వేడుకుందాం. యేసురాజా, నీ పునరుత్థానాన్ని మా విశ్వాసానికి మూలముగా చేసుకొని మా జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, భయాలు, ఆందోళనలు, వివిధ కారణాల చేత వాటిని చూచి మేము భయపడకుండా నీలో విశ్వాసం ఉంచి, నీపై గురిని ఉంచి ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి బలమైన దృఢమైన విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. అదేవిధంగా సమాధి వద్ద నుండి బయలుదేరిన స్త్రీలు ఏ విధముగా వెళ్ళి ఆయన లేచాడు మేము చూశామని పలికారో సాక్ష్యం, మేము కూడా నీకు సాక్ష్యం పలికేటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. నీ ఉత్థాన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మా మీద కుమ్మరింపచేయండి అని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఓ ఉత్థాన ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు.
ఈనాడు నీ ఉత్థాన మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా నువ్వు సజీవుడవు, మరణాన్ని గెలిచినటువంటి వాడు, సమాధిని గెలిచినటువంటి వాడు, సైతాలను గెలిచినటువంటి వాడు, నీవు మా పక్షాన ఉండగా మాకు భయమేలా అనే ధైర్యముతో నిన్ను అనుసరించటానికి, నీ మార్గం నడవడానికి, మీకు సాక్షులముగా ఉండటానికి, నీ పరమానందాన్ని పొందుకోవడానికి మాకు శక్తిని, నీ కృపను, ఆశీర్వాదాన్ని దయచేయండి. ఓ యేసురాజా, మేమందరము కూడా ఉత్థాన క్రైస్తవులుగా బ్రతకడానికి కావాల్సిన శక్తినివ్వండి. ఉత్థానమైనటువంటి వాడు పాపములో ఉండకూడదు. ఉత్థానమైనటువంటి వాడు నీ వెలుగులో ఉండాలి. ఉత్థానమైనటువంటి వాడు నీకు సాక్షిగా ఉండాలి. మాలో ఉన్న ప్రతి చెడును, మాలో ఉన్న ప్రతి చీకటి కార్యాన్ని, మాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించి నీ యొక్క ఉత్థాన శాంతి సమాధాన అనుగ్రహాలతో నింపండి. ఓ యేసురాజా, ఈనాడు ఈ ఉత్థాన పండగ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నీ కృపతో దీవించండి. ముఖ్యంగా వివిధ కారణాల చేత భయములో బ్రతుకుతున్నారు ప్రభు ఎంతోమంది. కుటుంబంలో శాంతి లేక భయముతో, పిల్లల విషయంలో భయముతో, భవిష్యత్తు విషయంలో భయముతో, అప్పుల బాధల భయముతో, బిడ్డలు లేరని భయముతో, అనారోగ్యముతో, మరణ భయముతో ప్రభువా ఈ బిడ్డలందరినీ పాదాల సన్నిధిలో సమర్పిస్తున్నాను. అలనాడు దేవతతో మీరు భయపడవలదని పలికారు. ఉత్థానమైన యేసయ్య, మీరు అక్కడ ఉన్నటువంటి స్త్రీలతోనూ ప్రజలతోనూ మీరు భయపడవలదని పలికారు ప్రభు. కారణం నేను లేచాను, మీకు తోడుగా ఉంటానని పలికారు. అవును యేసయ్య, మాకు తోడుగా ఉండండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, మీరు అభిషేకించండి నాయన. మీ ఉత్థాన వెలుగుతో, మీ ఉత్థాన శాంతితో, మీ ఉత్థాన పరిశుద్ధాత్మతో నింపమని అభిషేకించమని వేడుకొనిచున్నాము. నీ శాంతిని, సమాధానాన్ని మాకు దయచేయమని. ఎవరైతే బిడ్డలు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారో వారందరిని దీవించండి, వారి ఉద్దేశాలు దీవించండి. ముఖ్యంగా విశ్వాసంతో, నమ్మకంతో మెసేజ్ ఉంచి వారి ఉద్దేశాన్ని తెలియజేస్తున్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా యేసురాజా, ఎవరైతే ఈ పరిచర్యకు సహాయంగా ఉంటూ, చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రోత్సహిస్తూ, ఆర్థికంగాను ఆలోచన పరంగాను సహాయం చేస్తున్నారు, వారందరిని దీవించమని. నీ ఉత్థాన సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని, అభయాన్ని నీ బిడ్డల కుటుంబాలన్నిటికీ సమృద్ధిగా దయచేయమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.